హలో సబ్ ఎడిటర్స్, బాగున్నారా? నేను మీ రాజు, సబ్ ఎడిటర్ రాజుని. ఓకే, ఈరోజు మనం చాలామంది నిన్న నన్ను ఏం అడిగిల్లంటే, అన్న సరే మాకు వార్తలు పెట్టుకొచ్చినాయి అన్న, మంచిగా వార్తలు పెడుతున్నాం, ఫోటో క్వార్క్ ఎక్స్ప్రెస్ కానీ పేజ్ మేకర్లో కానీ మంచిగా వార్తలు పెడుతున్నాం అన్న, పెట్టడానికి వస్తున్నాయి కానీ డిజైన్స్ చేయండి అన్న. ఎక్కువ బ్యానర్ మెయిన్ పేజీ వార్తలు ఉంటాయి కదా, మెయిన్ పేజీ వార్తలు ఒక డిజైన్స్ ఎట్లా చేయాలో ఫోటోషాప్లో డిజైన్స్ చేసి కొంచెం డిజైన్స్ వీడియో చేయండి అన్న అని అడిగారు. సో ఇలా ఇది చూపిస్తాను. నిన్న చేసిన నేను ఇది లోగో డిజైన్, ఫ్రంట్ పేజీ బ్యానర్ ఐటమ్ డిజైన్. ఇలా నేను ఫోటో కటింగ్ ఏం చేయలేదు, చూసిరా? అంటే ఫోటో డైరెక్ట్ పెట్టేసిన. ఫోటో అంటే కొన్ని ఫోటో కటింగ్ చేయొచ్చు, కొన్ని ఫొటోస్ కటింగ్ చేయరాదన్న, అవసరం లేదన్నమాట. ఫోటో కటింగ్ చేయకుండా కూడా మంచి ఫొటోస్ ఉన్నప్పుడు ఇట్లా వాడుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇది ఈ డిజైన్స్ అంతా మనం నిన్న ఫోటోషాప్లో చేసినాం వీడియో వరకు. ఇప్పుడు ఇది మీకు నేను చూపిస్తాను. ఫోటోషాప్లో ఒక బ్యానర్ ఐటమ్ని, అంటే మన ఫ్రంట్ పేజీలో మనం మెయిన్ పెట్టే ఐటమ్ అది ఉంటుందో దాన్నే మనం బ్యానర్ ఐటమ్ అంటాం. ఇక మిగతా బ్యానర్ ఐటమ్ అంటారు, లేదంటే ఈ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్ వార్త, అంటే మిగతా ఫ్రంట్ పేజీలో పెట్టేటి అన్ని ఇంపార్టెంట్ వార్తలు. ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్ వార్తలు అంటారు. దీన్ని వెరీ ఇంపార్టెంట్ వార్త అంటే బ్యానర్ వార్త. ఓకేనా? ఇట్లా మనం ఫ్రంట్ పేజీలో ఖచ్చితంగా ఏదైనా ఒక బ్యానర్ ఐటమ్ డిజైన్ చేయాలి మనం. ఖచ్చితంగా చేస్తేనే అప్పుడు పేపర్కి అనేది మంచిగా లుక్ వస్తుంది అన్నమాట, మంచిగా కనబడుతుంది. చూసారా ఇట్లా? సరే, ఇప్పుడు మీకు ఫోటోషాప్లో ఈ డిజైన్ ఎట్లా చేయాలి, ఈ రౌండ్స్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ ఈ స్ట్రోక్స్, కొంతమంది స్ట్రోక్స్ మర్చిపోతూ ఉన్నారు. సో కటింగ్ లేకుండా ఈ రౌండ్స్ ఇట్లా పెట్టి వీటికి షాడోలు ఇట్లా ఇచ్చి ఫోటోషాప్లో డిజైన్ చేసి దాన్ని డిజైన్ చేసిన దాన్ని మీరు క్వార్క్లో ఎట్లా పెట్టుకోవచ్చు, పేజ్ మేకర్లో ఎట్లా పెట్టుకోవచ్చు. డిజైన్ మాత్రం ఒకటే, మీరు ఫోటోషాప్లో వేసే డిజైన్ మాత్రం ఒకటే. ఇక మీరు అది క్వార్క్లో పెట్టుకొని చేస్తారా, పేజ్ మేకర్లో పెట్టుకొని చేస్తారా, మీ ఇష్టం. నిన్న అయితే ఒక బ్రదర్ ఫోన్ చేసి అన్న చాలా థ్యాంక్ యూ అన్న, పేజ్ మేకర్లో ఇంతవరకు ఇట్లా చేయొచ్చు అని వీడియో ఎవరు చేయలేదు, మీ వీడియోనే ఫస్ట్ అన్న ఇట్లా పేజ్ మేకర్లో పేపర్ చేసి చూపెట్టడు. మీ వీడియో ప్రతిది చూస్తా అన్న, మీరు పేజ్ మేకర్లో వేసినా చూస్తా, కార్క్లో వేసినా చూస్తా, మీరు ఏ వీడియో అయినా సరే మీ వీడియో ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాను నేను. మంచిగా చెప్తారన్న, పేజ్ మేకర్లో కూడా చేతిలో చేయొచ్చు అని చెప్పిండు. ఇంకో బ్రదర్ కూడా నిజామాబాద్ అంట కాల్ చేశాడు. అతను ఇంగ్లీష్లో పెడతారంట పేపర్లో, హిందీలో పేపర్ కూడా పెడతారంట. ఇంగ్లీష్ హిందీ పేపర్స్ ఎవరైనా ఉంటే నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే ఆ బ్రదర్కి చెప్పి మీ పేపర్స్ ఏమన్నా ఇంగ్లీష్ పేపర్స్ కానీ హిందీ పేపర్స్ కానీ ఉంటే చేయించే ప్రయత్నం చేస్తా. ఆ బ్రదర్కి చేస్తే అతను చేస్తాడు. హిందీ పేపర్స్ తెలుగు కూడా చేస్తారంట, తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ కూడా చేస్తాడంట చెప్పిండు. హిందీ ఇంగ్లీష్ కూడా నేను చేస్తాను, పేపర్స్ ఉంటే చెప్పండి. నిజామాబాద్ అంట. సరే, నిజామాబాద్ అంటే నిజామాబాద్లో చెప్పాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ అయినా, ఏపీ అయినా, ఢిల్లీ వాళ్ళు అయినా, ఎక్కడో అయినా సరే చేయించుకోవచ్చు, చేస్తాడన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఈరోజు మనం ఈ డిజైన్ ఎట్లా చేద్దాం అనేది చూపిస్తాం. ఈ డిజైన్కు ఫస్ట్ చెప్పిన కదా మీకు, ఇంకో ఇది నేను పేజ్ మేకర్లో వేసిన డిజైన్. ఈ డిజైన్ ఇది మీరు పేజ్ మేకర్ అయినా క్వార్క్ ఎక్స్ప్రెస్ అయినా డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది, ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. మీకు మొదటి నుంచి చెప్పి చూపెడుతూనే ఉన్నాను నేను, వేరే అయితే ఏమి ఉండదు, అంతా సేమే ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు ఇది నేను తీసేస్తాను, ఇక్కడ నుంచి తీసేసి ఇప్పుడు అంతా గ్రూప్ చేస్తున్నా, తీసేసి సేమ్ ఇదే డిజైన్ మీకు చేసి చూపిస్తా. ఈ డిజైన్ మీరు క్వార్క్లో వాడుకోవచ్చు, పేజ్ మేకర్లో వాడుకోవచ్చు. Ctrl+G గ్రూప్ అయినంత ఇట్లా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు సరే, ఇదే క్వార్క్ అనుకోండి, ఇదే పేజ్ మేకర్ ఏదన్నా అనుకోండి, మీరు ఇది పేపర్ వేసే ఫైల్ అబ్బా, మీరు ఏ ఫైల్ అయినా కానీ, ఇన్డిజైన్ కానీ, క్వార్క్ కానీ, పేజ్ మేకర్ కానీ ఏదన్నా కానీ, ఇక్కడ బాక్స్, ఈ బాక్స్ డ్రా చేసుకునే బాక్స్ అయితే ఉంటుంది. ఇది పేజ్ మేకర్లో ఉంటుంది, ఈ బాక్స్ క్వార్క్లో కూడా ఉంటుంది. ఇన్డిజైన్ గురించి అయితే నాకు నిజంగా తెలియదు, నిజంగా చెప్తున్నా. ఇన్డిజైన్ ఇంతవరకు వాడలేదు, నేను వాడేటి ఫోటోషాప్, క్వార్క్ ఎక్స్ప్రెస్, పేజ్ మేకర్, ఇవి అన్నీ మనకు పర్ఫెక్ట్. ఇన్డిజైన్ జోలికి అయితే ఇంతవరకు నేను పోలేదు, ఆ అవసరం కూడా మనకు రాలేదు. ఓకే, ఇట్లా మనం ఇప్పుడు ఇది తీసుకొని మనం డ్రా చేసుకోవాలి ఫస్ట్. ఎప్పటికి ఇదే చెప్తుంది అనుకుంటున్నారా? చెప్తున్నా కానీ చాలామంది చేస్తారు, కొంతమంది మిస్ చేస్తున్నారు, కొత్త వాళ్ళ కోసమైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఈ బాక్సే మన మెయిన్ డిజైన్ బాక్స్. ఈ డిజైన్ సైజు తీసుకొని పోయి మనం ఫోటోషాప్లో ఈ సైజు తీసుకొని పోయి అక్కడ ఎడిట్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే మన బ్రాడ్ షీట్ సైజు చూసుకుంటే విడ్త్ 13 పెట్టుకోండి. 13 ఇంచెస్ ఉంటుంది ఇట్లా విడ్త్. ఈ మార్జిన్ అంతా తీసేసి మన ప్రింట్ ఏరియా మనం ఎప్పుడైనా విడ్త్ 13 తీసుకుంటాం. చూడండి ఎంత తీసుకున్నా, ఇక్కడ 13 తీసుకున్నా కదా. ఇట్లా ఇది క్లోజ్ చేద్దాం. ఇక క్లోజ్ చేసి కొత్త చేద్దాం. చేసేదానికంటే ముందు ఇక్కడికి రండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో ఇది మన ఛానల్ పేరు, నాదే పేరు పెట్టుకున్నా, మన ఛానల్ పేరు. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, మీకు
ఫోటోషాప్ చేసుకునే వాళ్ళు, పేజీ మేకరు, క్వార్క్ ఎక్స్‌ప్రెస్, న్యూస్ పేపర్ డిజైన్స్ చేసుకునే వాళ్ళకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది. కొత్తగా పేపర్ పెట్టుకోవాలి, పేపర్ నేర్చుకోవాలి, సబ్ ఎడిటర్ కావాలనుకున్నోళ్ళు, జర్నలిజం మీద ఇంట్రెస్ట్ ఉండాలనుకున్నోళ్ళు, జర్నలిజం మీద కసి ఉండాలనుకున్నోళ్ళు వాళ్ళకి మాత్రం పేపర్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కొత్త వాళ్ళు కూడా ఒక 2, 3 సంవత్సరాలు వాళ్ళు జర్నలిస్ట్ చేసిన తర్వాత పేపర్ పెట్టుకోవాలని ఆలోచన వస్తుంది వాళ్ళకు. ఎందుకు ఆలోచన వస్తుందంటే వాళ్ళకు ఇప్పుడు చిన్న చిన్న పత్రికలలో కానీ పెద్ద పత్రికల గల వాళ్ళు విలేకరుగా చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత వాళ్ళకు 2, 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఊకేగా వాళ్ళు యాడ్స్ ఇదేంటి ఇదేంటి టార్గెట్ పెట్టి ఈ టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ పెట్టి అన్న ఓసారి కోపం వస్తే అదో మాట ఇదో మాట అనడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మాటలు పడలేకపోతాయి. ఈ రోజులలో ఎవరు పడతలేరు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర నేను ఎందుకు మాటలు పడేదేమో, నేనే ఒక పేపర్ పెట్టుకుంటా, సబ్ ఎడిటర్ రాధన్న ఉన్నాడు, రాధన్న దగ్గర చేయించుకుంటా, లేదా రాధన్న దగ్గర నేర్చుకున్నా సరే నేనే రోజుకు 4 పేర్లు పెట్టుకుంటా అని చెప్పేసి పేపర్కి అప్లై చేసుకుంటాను, పేపర్లు నడిపించుకుంటాను. సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చి మన వీడియోస్ చూడండి, లైక్ చేయండి. అలా చూస్తున్నారు కానీ లైక్లు చేయండి. లైక్ చేస్తే వేరే మందికి ఎంతోమందికి రీచ్ అవుతుంది. వాళ్ళని చూసేటోళ్ళు లైక్స్ ఎందుకు చూస్తూ ఉంటారు అనమాట. లైక్ ఎక్కువ ఉంటే అంటే ఇది ఉపయోగపడే వీడియో అన్నమాట. నేను మీకు తెలుసా, నేను ఒక వీడియో చేయాలంటే నాకు కనీసం ఒక 2 గంటల లోపు టైం పడుతుంది. ఎందుకంటే ఒక అర్ధగంట ముందు అన్నది రెడీ చేసుకోవాలి, ఒక అర్ధగంట రికార్డ్ చేయాలి. ఇంకా రికార్డ్ చేసినాక డైరెక్ట్ అప్లోడ్ చేయాలి. నేను ఇప్పుడు ఒక దాంట్లో రికార్డ్ చేస్తాను. ఇప్పుడు నా ల్యాప్టాప్లో రికార్డ్ చేస్తాను వీడియో రికార్డు, మొబైల్లోనేమో వాయిస్ రికార్డు పెడతా. ఈ మాటలన్నీ నా మాటలేమో మొబైల్లో రికార్డ్ అవుతాయి, మనం చేసే వీడియో వస్తేనేమో ల్యాప్టాప్లో స్క్రీన్ రికార్డు వీడియో రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఈ 2 ఎకం చేయడానికి ఇంకో యాప్ ఒకటి దొరకబట్టుకున్నాను. నేను నా ల్యాప్టాప్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. ఆ యాప్లో ఈ 2 ఎకం చేసి ఇవన్నీ నా వాటర్లు నా వీడియో 2 ఎకం చేసి అప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక వీడియో చేసి అది అప్లోడ్ చేయడానికి మళ్ళీ ఒక అర్ధగంట, నేను ఆ పేర్లు కొట్టి ఈ పేర్లు కొట్టి ఇవన్నీ చేయడానికి మళ్ళీ ఒక అర్ధగంట పడుతుంది. అట్లా మొత్తం ఇంత టైం తీసుకొని చేస్తూ ఉన్నా. ఒక లైక్ పడేయంటారు మోహన. సరే, ఇప్పుడు విడ్త్ మన సైజు విడ్త్ అక్కడ ఎంత తీసుకున్నాం, బ్యానర్కి ఐటెంకి విడ్త్ 13 ఇచ్చుకున్నాం. ఇట్లా హైట్ చూడండి, ఇక్కడ విడ్త్ అయితే 13 ఉంటుంది. ఇక్కడ 13 కంటే చూడండి 12.992, కొంచెం తక్కువ అనుకో 13 పెట్టుకోండి. విడ్త్ మన పేజ్ సైజు అడ్డంలో 13 ఉన్నప్పటికీ కింద ఎంత ఉన్నది చూసుకోండి, 9.7 65 97 65. ఇప్పుడు 9.7 65 97 65 ఇచ్చుకుందరా. ఓకే, ఇది 300 ఉండాలి, ఇవి ఇంచెస్ ఉండాలి, పిక్చర్లు ఉండాలి, ఇది RGBలో ఉండాలి, ఇది వైట్లో ఉండాలి. ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసి పెద్దగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మన ఫోటో ఏంటి, అక్కడ మనకు వచ్చిన ఫోటో మన డిజైన్ ఏంటి చూసుకోవచ్చు మన మధ్యలో. ఇప్పుడు నేను ఎట్లా చేసిన డ్రా చేయ ఫోటో, ఫస్ట్ ఇతడి ఫోటో ఇక్కడ ఉందా మనకు. ఇప్పుడు ఇది పంపిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఈ అన్న నాకు వార్త పంపిండు, ఈ అన్న పంపిన వార్త ఈ ఫోటో తీసుకుంటాను. వాళ్ళ కొందరు పంపకపోతే ఏం చేయాలి, మనమే తీసుకోవాలి. దానికి సంబంధించిన ఫొటోస్ ఎటువంటి ఫొటోస్ పెట్టాలి, ఎట్లా ఉండాలి అనేది మనమే చూడాలన్నమాట. చూసి సెలెక్ట్ చేసి పెట్టాలి. ఇట్లా ఫోటో పెట్టేసినాం. ఫోటో పెట్టేసి లెటర్స్ కొట్టాలి. ఫస్ట్ ఇది ఎక్కడ పోయింది, ఇది ఫోటో కొంచెం పెద్దగా వేసినల్లా Ctrl+T కొట్టి ఇప్పుడు ఇట్లా సపోజ్ ఇట్లా ఇది ఉందనుకో, మౌస్ పట్టుకొని ఇట్లా జరుగుతుంది. కానీ పెద్దగా చేయాలంటే ఇట్లా పట్టుకొని మౌస్ పెద్దగా కావాలంటే కాలు పెద్దగా ఇట్లా కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ Ctrl+T కొట్టాలి. ఇట్లా Ctrl+T కొట్టి Shift Alt పట్టుకొని ఒత్తి పట్టి కార్నర్ పట్టి ఇట్లా పెంచితే మొత్తం పెరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ సార్ Ctrl+Z కొడతాను, పెట్టిన. ఇప్పుడు Ctrl+T కొట్టిన కొట్టి డైరెక్ట్ నేను Shift Alt పట్టుకోకుండా పెంచితే ఏమవుతుంది అంటే ఎట్టిగ్గుతట్టు ఒక సైడే అడ్డదిడ్డంగా పెరుగుతుంది అన్నమాట. అది ఎట్లా అడ్డదిడ్డంగా అంటే కరెక్ట్ సైజులో రాకుండా పెరుగుతుంది. సో అట్లా పెంచొద్దు. ఏం చేయాలి, Shift పట్టుకొని Alt పట్టుకొని ఏ కార్నర్ పట్టుకొని ఎగ్గినా కూడా అంత సమానంగా పెరుగుతుంది. ఇట్లా పెంచుకోవాలి సమానంగా. ఓకేనా. ఇప్పుడు ఎంటర్ కొట్టి ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసినాక ఇప్పుడు ఏం చేద్దాం, తెలుగు టైపింగ్ చేయాలి. తెలుగు టైపింగ్ చేయాలంటే అన్స్క్రిప్ట్ మేనేజర్. ఓకేనా. ఇప్పుడు కొత్తగా పేపర్ చేసే వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి చూడండి, మనం ఇట్లా టెంప్లెట్స్ రెడీ చేసి ఇస్తాం. ఇప్పుడు 4 పేజీల పేపర్ చూడండి, 4 పేజీలకు ఇట్లా కలర్ బాక్సులు ఉంటాయి, ఫాంట్స్ ఉంటాయి, మనం ఇచ్చే సైజు, మనం ఇచ్చే మార్జిన్. కొంతమందికి ప్రింట్ వస్తలేదు, మార్జిన్ వస్తలేదు, ఎడ్జిలు కట్ అవుతున్నాయి, అవి కట్ అవుతున్నాయి అని చెప్తారు. సో అలాంటి వాళ్ళ కోసం మేము టెంప్లెట్స్ చేసి ఇస్తాను అన్నమాట. మీరు ఎన్ని పేజీలో మీ పేపర్ లోగో నాకు పంపిస్తే నేను మీకు టెంప్లెట్స్ అనేటివి రెడీ చేసి ఇస్తాను. ఇట్లా ఇచ్చిన తర్వాత నేను మీరు మొత్తం డైరెక్ట్ వార్తలు పెట్టుకోవచ్చు అనమాట. మీ లోగో నాకు ఇస్తే ఈ ప్రింట్ ఇవన్నీ కలర్స్ అన్నీ మీరు కొత్తగా లేఅవుట్ తీసుకుంటే ఏమైతే తెలుసా, ఇట్లా టెంప్లెట్ మీరు కొత్తగా తీసుకుంటే 7-8 కలర్లే ఉంటాయి. ఇవన్నీ కలర్స్ ఉండవు.
ఇవన్నీ కలర్స్ ఉండవు. మనం ఇచ్చేదంతా అన్ని స్క్రీన్స్ కలర్స్ అన్నీ ఉంటాయి. పేజీలు కూడా పర్ఫెక్ట్ ఉంటాయి. మార్జిన్ సైజు పేపర్ సైజ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. సో అట్లా కావాలనుకున్న వాళ్ళు నాకు మెయిల్ చేయండి. మన మెయిల్ ఐడి SASIK1190@gmail.com. ఇంతకుముందు వీడియోలో కూడా టైప్ చేసి చూపెట్టిన, అక్కడ ఉంటుంది. మీరు అక్కడి నుంచి మనకు మెయిల్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాను. మీరు మెయిల్ చేసే వాళ్ళు ఏం చేయండి అంటే మీ మెయిల్ ఐడి, ఇది మన మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి మెయిల్ చేసేటప్పుడు మీ ఫోన్ నెంబర్ పెట్టి పంపండి, నేనే కాల్ చేస్తాను. కొంతమంది మెయిల్ చేస్తున్నారు కానీ నేను మళ్ళీ రిప్లై ఇస్తున్నా, వాళ్ళు చూస్తారో తెలియట్లేదు. సో మీరు మెయిల్ చేసేటప్పుడు మీ మెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ అలా కొట్టి పంపితే నేనే మీకు కాల్ చేస్తాను. ఇది మన మెయిల్ ఐడి, దీనికి మెయిల్ చేయండి. ఇంకోటి టెంప్లెట్స్ చేసి ఇస్తాం, కార్కులు అయినా సరే పేజ్ మేకర్ అయినా సరే, ఇలా చేసే వాళ్ళకి అలా టెంప్లెట్స్ చేసి ఇస్తాను నేను. టెంప్లెట్స్ అంటే న్యూ లేఅవుట్, మళ్ళీ ఇంకోటి న్యూస్ కూడా ఇస్తాను నేను. ఫ్రంట్ పేజ్ నుంచి ఒక 4 పేజీలు జరిపేటట్టు వెరీ ఇంపార్టెంట్ న్యూస్లు, దాన్ని మీరు బ్యానర్ వార్తగా వేసుకోవచ్చు, మీరు మిగిలిన కూడా లోపల పేజీలలో వేసుకోవచ్చు. మనకు వార్తలు కొట్టేటోళ్ళు ఉన్నారు, మంచి మంచి బ్యానర్ ఐటమ్లు ఇస్తారు, మంచి నీట్గా. నేను ఒక సబ్ ఎడిటర్ని కాబట్టి ఒక 10 సంవత్సరాలుగా నేను పేపర్ చేస్తూ ఉన్నా, 10-11 సంవత్సరాలుగా నేను సబ్ ఎడిటర్ చేస్తున్నా కాబట్టి ఎట్లా సెట్ చేసి ఇస్తే మనకి ఎంత మంచిగా పెట్టుకొస్తానో నాకు తెలుసు. సో అలా మీకు మంచి వార్తలు సెట్ చేసి ఇస్తా, మంచి ఫొటోస్ ఇస్తా, మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి లీడ్స్ సెట్ చేస్తాను నేను. లీడ్స్ స్లగ్స్ సూపర్గా సెట్ చేస్తాను నేను. తెలుసు మీకు కూడా, అది ఇంతకుముందు కూడా చాలామంది అందరూ నేను సెట్ చేస్తాను, నాకు తెలుసు. ఎందుకంటే నేను అంత కన్ఫర్మ్గా చెప్తానంటే నాకు సబ్ ఎడిటర్ కాబట్టి. వేరే వాళ్ళు మనకు విలేకరులు వార్తలు పంపితే ఎట్లుంటాయో, ఆ లీడ్ చక్కగా ఉండదు, 2-3 లైన్లు ఉంటాయి. ఒక లీడ్ 2-3 లైన్లు వేస్తారు వాళ్ళు. వార్తనేమో 4 లైన్లు ఉంటాయి, లీడ్ ఏమో 2 లైన్లు ఉంటుంది. దాన్ని ఎట్లా సెట్ చేయాలో మనకు అర్థం కాదు. కొంతమంది కొత్త వాళ్ళకు అంత పరిశాన్ ఉంటాయి. మరి అంతగా కొత్త వాళ్ళకు రిపోర్టర్లు చాలా ఘోరంగా పంపిస్తారు వార్తలు. పాపం వాళ్ళకు తెలియదు, చెప్తే అర్థం కాదు. ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీకు టెంప్లెట్స్ కావాలన్నా కూడా చేయండి, న్యూస్ కావాలన్నా కూడా చేయండి, సరే ఇంకేదన్నా కావాలనుకున్నా కూడా, మాట్లాడాలనుకున్నా కూడా చేయండి. నాకు ఇంకొక విషయం ఏంటంటే, నాకు వార్తలు కొట్టేవాళ్ళు సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ టీచర్స్, రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి కవితలు, వార్తలు, బ్యానర్ వార్తలు, సామాజిక అంశాల మీద మంచి విశ్లేషణ చేసి వార్తలు రాష్ట్రాలు ఉంటారు. దయచేసి వాళ్ళు కూడా నాకు మెయిల్ చేయండి. మీ వార్తలు నాకు కావాలి. మీరు రుణం ఏమి ఉంచుకోను. నాకు ఒక 10 రూపాయలు వస్తే దాన్ని కూడా అందరం పంచుకొని తీసుకుందాం, సర్వీస్ చేద్దాం. ఒక యూట్యూబ్ ఒక వేదికగా మనకు దొరికింది, ఇంట్లో అందరం కలుసుకొని అందరికీ మన టాలెంట్ని బయటికి తీసుకుందాం. ఎంతోమంది రాష్ట్రాలు ఉంటారు కానీ వాళ్ళకి పబ్లిష్ చేయడానికి ఏ పేపర్ పంపించాలో తెలియదు. కొంతమంది తెలిసిన వాళ్ళు పంపించుకుని తెలియని వాళ్ళు రాసే టాలెంట్ ఉంటుంది, కానీ ఏ పేపర్ పబ్లిష్ చేయాలి, పేపర్ వాళ్ళు పబ్లిష్ చేస్తారా తెలియదు. కొంతమంది పేపర్ వాళ్ళు తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లా వార్తలు రాసేటోళ్ళు నాకు మెయిల్ చేయండి. మీ అవసరం నాకు చాలా, నాకు కాదు సమాజానికి మీ అవసరం చాలా ఉంది. టాలెంట్ని ఇక్కడ వదిలిపెట్టద్దు. ఓకే, పనిలోకి వెళ్ళిపోదామా? పెట్టేసినావా? ఇదేంటిది? ఇది అన్న స్క్రిప్ట్ వచ్చేసింది. BR అంటే ఏ పడతాను, BRSకు ఏమున్నది, BRSకు రాజయ్య గుడ్ బాయ్. సేమ్ ఇట్లా కొట్టాలి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే చాలా మిస్ అవుతారు. Ctrl T కొట్టి ఇట్లా పెద్దగా చేసుకోవాలి. చెప్పినా కదా, ఫోటో పెద్దగా చేసుకోవాలన్నా Ctrl T, టెక్స్ట్ పెద్దగా చేసుకోవాలన్నా Ctrl T. సో ఇప్పుడు ఇట్లా ఉన్నది. దీన్ని ఇంకోటి కింద ఇంకో లెటర్ కొట్టుకుంటే మళ్ళీ టీ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసి టైప్ చేయాలి. అట్లా కాకుండా కూడా ఇట్లా చేయొచ్చు. అంటే ఇప్పుడు సెలెక్ట్ అయినగా మనకు ఆల్ట్ బట్టి ఇట్లా ఆల్ట్ ఒత్తి బట్టి ఇట్లా గుంజితే ఇంకోటి వస్తుంది. నువ్వు ఇట్లా ఆల్ట్ పట్టుకొని ఎన్ని గుంజితే అన్నీ వస్తాయి ఇట్లా. సో ఇట్లా తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఇది ఒక షార్ట్ కట్కి. ఫోటో అయినా సరే, ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసిన నేను, రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసిన. ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని చూడండి, ఆల్ట్ పట్టుకొని ఎన్ని గుంజితే అన్నీ వస్తాయి ఇట్లా. ఓకేనా? ఇది షార్ట్ కట్కి ఇట్లా. ఎందుకంటే స్కిప్ చేయొద్దు. ఏ టైంలో నాకు ఏది గుర్తొస్తుందో ఏది చెప్తాను. ఫస్ట్ ఒక లెక్క ప్రకారం నేను అనుకొని చెప్పేటట్టు కుదరలేదు నాకు. క్లాసులు చెప్పడం వాళ్ళు కొంతమంది అన్న ట్యూటోరియల్ అవేంటివి అంటారు కదా, ట్యూటోరియలా ఏంటియో క్లాసులు వైజ్ లాగా ఎపిసోడ్ లాగా చెప్పుడన్నా కంటిన్యూగా, అంటే అవి చెప్పడం రాదు నాకు. ఆ ట్యూటోరియల్ అన్నీ ఎట్లుంటాయో నాకు తెలియదు. ఎప్పటిది నేనైతే ఫస్ట్ నుంచి అయితే కరెక్ట్గా వర్క్ నేర్పిస్తున్నాను, అది మాత్రం 100%. స్టార్టింగ్ నుంచి ఉంది మన వీడియో. కొత్త వాళ్ళకి కూడా కొత్త పేజెస్ ఎట్లా తీసుకోవాలి, కొత్త డిజైన్ లేకుండా వార్తలు ఎట్లా పెట్టాలి, ఏది ఎట్లా పెట్టాలని చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చాలా ఉపయోగపడతాయి. మెయిల్ చేయండి నాకు, టచ్లో ఉండండి. గుడ్ బై ఇట్లా
ఇట్లా కొట్టాలి. ఓకేనా? ఇక్కడ ఏ ఫాంట్ ఇచ్చుకున్నా పల్లవి బోల్డ్. ఇంకో ఇది ప్రగతి ఇచ్చుకున్నాము. ఇట్లా ఇది పల్లవి బోల్డ్. దీన్ని మనం పల్లవి బోల్డ్ చేద్దాం. పల్లవి బోల్డ్ అంటే మంచిగా ఉంటుంది, నీట్గా ఇట్లా రౌండ్గా ఉండి క్లారిటీ తోటి ఉంటుంది అన్నమాట పల్లవి బోల్డ్. ఇప్పుడు వీటికి లోగోస్. లోగోస్ ఏమైద్దాం? ఇప్పుడు లోగో వేయాలంటే ఇక్కడికి రండిగా, బీఆర్ఎస్ లోగో. ఇక్కడ బీఆర్ఎస్ లోగో ఇమేజెస్ కొడితే మనకి ఇట్లా లోగోస్ వస్తాయి. మనం ఏం లోగోలు పెట్టాలనుకున్నాం, ఏ పార్టీది ఏందో సంబంధించి కొడితే ఇట్లా కొట్టాలి. కొట్టిన తర్వాత చూసిరా వచ్చిందిగా, భారత రాష్ట్ర సమితి సమన్వయం. ఇది కొంచెం వేగం ఇట్లా 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 క్లియర్గా వచ్చాక వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకు ఫోటోకి ఇక్కడనే వచ్చి చూడండి మీరు, ఇక్కడ కొట్టగానే ఇక్కడ వచ్చిందని దీన్నే డైరెక్ట్ కాపీ చేసుకోవద్దు. దీన్ని క్లిక్ చేయగానే ఇక పెద్ద వచ్చి క్లారిటీగా అవుతుంది. అప్పుడు మాత్రమే కాపీ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే సేవ్ చేసుకోవాలి. అర్థమైందా? అప్పుడే క్లియర్గా వస్తుంది మనకి ఇమేజ్. పేస్ట్ చేసిన అక్కడ కాపీ చేసుకున్నా, ఇక్కడ పేస్ట్ చేసిన, కంట్రోల్ T కొట్టి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని చిన్నగా చేసిన. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది నల్లగా వచ్చింది కదా, ఇది PNG ఇమేజ్, అందుకే నల్లగా వచ్చింది అన్నట్టు. ఇక్కడ చూసేది ఎట్లున్నదో డబల్ అంతా PNG అని వచ్చింది. ఈ డబల్ అంతా ఇక్కడికి వచ్చేసరికి ఫోటోషాప్ మనం పేస్ట్ చేసేసరికి నల్లగైంది. ఈ నల్లగైన దాన్ని మొత్తం బ్యాక్గ్రౌండ్ నల్లగా ఉన్నది కాబట్టి మనకి ఈ టూల్ అని చెప్పిన కదా, మ్యాజిక్ వైండ్ టూల్. ఈ టూల్ తోటి మనం ఈ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉన్నదంతా ఇట్లా క్లిక్ చేస్తే, ఎక్కడ పెట్టి క్లిక్ చేస్తాం అక్కడ ఎక్కడంతా సేమ్ కలర్లో అంతా సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయినాక ఏం చేయాలి? కీబోర్డ్లో డిలీట్ కొట్టేయాలి. డిలీట్ కొడితే పోతుంది. పోయినాక ఈ సెలెక్ట్ అయింది పోవాలంటే కంట్రోల్ D కొట్టాలి. కంట్రోల్ D కొడితే ఇది కూడా పోయింది. ఇప్పుడు దీన్ని కంట్రోల్ T కొట్టి చిన్నగా వేసుకొని ఎంటర్ కొట్టి గీడ పెట్టేద్దాం. ఇది ఏడైతే ఉంటుందో ఆడ ఇట్లా ఇట్లా పెట్టేసి, ఈ BRS కొంచెం చిన్న వేసి లోగోను ఇట్లా. చాలామంది అయితే మెయిల్ చేస్తున్నారు, నిజంగా చాలామంది మెయిల్ చేస్తున్నారు. చాలామందితో మాట్లాడుతున్నా, రోజు ఒక 10 మంది కలుస్తున్నారు వచ్చి నాకు. చాలా గ్రేట్ అసలు. ఇది యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మనల్ని ఏకం చేస్తుంది. చాలామంది రాజు సార్ అని చాలా బాగా చెప్తున్నారు. మీరు అసలు మంచిగా నేర్పిస్తున్నారు, మంచిగా అర్థమవుతుంది నాకు మీరు చెప్పే వీడియోస్. తెలుగులో అసలు మీరు ఇంత నిమ్మలంగా అంటే ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత మంచిగా మాట్లాడుతూ చెప్తారు. మీ ఫాలోవర్ నేను, మీ సబ్స్క్రైబర్ను మంచిగా చూస్తూ ఉంటాం. మీ వీడియోస్ ఏది కూడా మిస్ చేయము అని చెప్తూ ఉంటారు. మాకు పేపర్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి. ఎట్లుంటుంది ఇట్లా అంటే అట్లా అప్లై చేసుకోవాలంట అడుగుతున్నారు చాలామంది. ఎవరన్నా న్యూస్ పేపర్స్ RNI చేయించే వాళ్ళు ఉంటే, అక్కడ ఉండి తిరిగే వాళ్ళు చేసే వాళ్ళు ఉంటే నాకు మెయిల్ చేయండి. మనకు చాలామంది పేపర్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం చేయించుకోవచ్చు. ఇంకోటి న్యూస్ పేపర్ అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు ఉన్నా కూడా మెయిల్ చేయండి. ఎవరన్నా RNI రిజిస్ట్రేషన్ ఉండి అమ్మే వాళ్ళతో చూసినావా, అలాంటి వాళ్ళు తప్పకుండా నాకు మెయిల్ చేయండి. మన మెయిల్ ఐడి తెలుసు కదా, SASIK1190@gmail.com. ఇగో ఇట్లా ఇచ్చినాం, కలర్ ఇచ్చినాం, రాజయ్యకు పేరుకు కలర్ ఇచ్చినాం. ఇట్లా ఈ కలర్ ఇచ్చినామా. ఇప్పుడు నాకు నేను ఇట్లనే చేసినాక అంత డిజైనింగ్ అంత లుక్ అనిపించలేదు నాకు. చేసిన తర్వాత ఏదో లోట్ అయింది ఇలా అనుకున్నా. అప్పుడు ఏం చేసిన, ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఎల్లో బ్యాక్గ్రౌండ్ వేసిన. నాకు ఎంత మంచిగా ఉంది, కొట్టొచ్చినట్టుగా కనబడదు. అట్లా చూడాలి మనం, మన నేత్రంతో మనమే దాన్ని చూసి ఎట్లయితే బాగుంటుంది అని ఫస్ట్ ఒక బొమ్మ వేసుకోవాలి మనం డిజైన్ చేసేటప్పుడు. ఫోటోషాప్లో వేసేటప్పుడు ఒక బొమ్మ వేసుకొని డిజైనింగ్ చేయాలి. చేస్తుంటే మనకు అది అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా చేస్తున్నాం, ఇట్లా చేయాలి, ఇంకెట్లా చేయాలని చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఈ ఫస్ట్ కంటాగు. ఇప్పుడు ఈ టూల్ తీసుకోవాలి. ఈ టూల్ తీసుకొని బ్యాక్గ్రౌండ్కి మనం తీసుకోవాలంటే ఫస్ట్ ఈ మూవింగ్ టూల్ సెలెక్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఈ టూల్కి రండి. ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని డబల్ టూల్ ఇంగడబెట్టి ఇట్లా డ్రా చేయండి. ఇట్లా డ్రా చేసి వదిలేసి కంట్రోల్-C కంట్రోల్-V పేస్ట్ అయిపోయింది. అది కాపీ అయింది, పేస్ట్ అయింది, మనకు కనబడప్పుడు ఏం చేయాలి, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ వేసే డబ్బా. ఈ డబ్బాలో మనం ఏం కలర్ కావాలనుకుంటున్నాం ఆ కలర్ పెట్టుకోండి. ఇప్పుడు నేను మనం ఎల్లో కావాలనుకుంటున్నాం, ఎల్లో ఇలా పెట్టుకొని
కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఈ కలర్ అనేది అక్కడ వచ్చేస్తుంది దానికి. ఓకేనా, అర్థమైంది? క్లియర్? ఓకే. ఇప్పుడు ఈ గుడ్ బైక్ ఉంది కదా, దీనికి స్ట్రోక్ ఇచ్చుకోవాలి మనం. స్ట్రోక్ ఇచ్చుకుంటేనే అది మంచిగా అల్లకెళ్ళి బయటికి వెళ్తుంది అన్నమాట. ఇట్లా దీనికి వైట్ స్ట్రోక్ ఇచ్చి షాడో ఇస్తే అప్పుడు కరెక్ట్ మనం అనుకున్న కలర్, మనం అనుకున్న స్టైల్ దిగుతుంది. ఇట్లా ఈ సైజు మనం ఎంత సరిపోయేదని అడ్జస్ట్మెంట్ బట్టి చూసి పెంచుకోవాలి. ఓకేనా, ఇట్లానే ఇదేగా మనం చేసింది. ఇప్పుడు ఇట్లా చేసినాక మరి గుడ్ బై చెప్పి వెళ్ళకపోతాడు. వీళ్ళు ఇంకా ఈ వార్తలు ఇంకేం పాత్ర ఉంది, బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో పోతాడని మనం వార్త రాసినాం. ఇప్పుడు దీనికి ఇప్పుడు కాంగ్రెస్ ఫోటో కూడా ఏమన్నా వాడుకోవాలి కదా, వాడుకోవాలన్నప్పుడు ఏం చేద్దాం? ఓకే, ఇక్కడికి వచ్చి మళ్ళా కాంగ్రెస్ లోగోస్ కొట్టుకోండి. ఇట్లా కాంగ్రెస్ లోగో కొడితే ఇలా వచ్చేస్తాయి. ఇలా వచ్చేసినప్పుడు దీంట్లో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోవాలి. కాపీ, ఫోటోషాప్, పేస్ట్ చేస్తే సేమ్ మళ్ళీ పిఎన్జీ ఉన్నది కాబట్టి బ్యాక్గ్రౌండ్ అయితే నల్లగా వచ్చింది. నల్లగా వచ్చినప్పుడు చెప్పిన ఏం చేయాలి? ఈ టూల్ ఉందిగా, మ్యాజిక్ వైన్ టూల్ తీసుకొని ఈ బ్లాక్ మీద క్లిక్ చేస్తే ఉన్న కాడ సెలెక్ట్ అయ్యి డిలీట్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేయండి, మళ్ళీ డిలీట్ అయ్యింది. మొత్తం సెలెక్ట్ కావాలి. మనం ఎక్కడెక్కడ చూసుకొని ఇట్లా ఒత్తుకొని ఇట్లా డిలీట్ చేయాలి. చేసి కంట్రోల్ D కొట్టాలి, అది కూడా పోతుంది. పోయిన తర్వాత ఇది ఇక్కడ పెట్టినప్పుడు ఇట్లా పెట్టినా. ఓకేనా, చూసిరా? ఇట్లా పెట్టినా. ఇది మన డిజైన్. మనం ఫోటోషాప్లో ఈ డిజైన్ చేసినాం. ఓకే, అయిపోయింది. దీన్ని సేవ్ చేసుకోండి. మీరు ఫస్టే సేవ్ చేసుకోవాలని నేను మర్చిపోతాను, ఫస్ట్ చేసుకోవాలని చెప్పుడు ఇంకోటి ఉంది కదా, ఇది ఒకటి కదే. ఇప్పుడు దీనికి ఒక్కొక్క నెంబర్లు వేసి మామూలుగా సేవ్ చేసుకుంటాం. టిఫ్లా సేవ్ అవుతాం డెస్క్టాప్ మీద. ఇట్లా నన్నే ఉండాలి టిప్ పెట్టుకున్నప్పుడు. ఇది ఓకే కొట్టాలి. ఓకే, మనకు ఇది టిప్లా సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన దాన్ని ఇప్పుడు దీన్ని మీరు కార్క్లో పెట్టుకుంటారా మీ ఇష్టం, పేజ్ మేకర్లో పెట్టుకుంటారా మీ ఇష్టం, ఇన్డిజైన్లో పెట్టుకుంటారా మీ ఇష్టం. ప్రస్తుతానికి మనం కార్క్లో, ఇది పేజ్ మేకర్లో పెట్టినాం. దీన్నే కార్క్లో పెట్టచ్చు, దానికి పెద్ద కార్యం లేదు. నిన్న నేను దీన్ని పేజ్ మేకర్లో పెట్టినా. వాస్తవాన్ని చెప్పాలంటే పేజ్ మేకర్లో పెట్టిన వీడియోలు ఎక్కువ చూస్తారు చాలామంది. నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అవి అంటే కార్క్లో పెట్టిన కూడా చూస్తాను అనుకో, కానీ పేజ్ మేకర్కే నాకు వీక్స్ ఎక్కువ కనబడుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఏదో నాకు తడుతుంది అట్లా. అంటే చాలామంది పేజ్ మేకర్లో చేస్తారు. పేజ్ మేకర్ని కూడా ఎవరు తక్కువ అంచనా వేయద్దు. పేజ్ మేకర్ మంచి సాఫ్ట్వేర్. దాంట్లో న్యూస్ పేపర్ అద్భుతంగా డిజైన్ చేయొచ్చు. ఎందుకంటే నేను చేసిన కాబట్టి చెప్తాను. చూడండి పేజ్ మేకర్లో కూడా న్యూస్ పేపర్ను అద్భుతంగా మనం డిజైన్ చేయొచ్చు. పని వచ్చినట్లయినా చేయొచ్చు, పని రావాలి ఫస్ట్ మనకు. ఇంకా టెంప్లెట్స్ నేను చేసి ఇస్తాను. మధ్యలో వార్తలు మాత్రమే ఉండవు. ఇక మీ పత్రిక పేరు, లోగోస్, ఇవన్నీ కలర్స్ ఇవన్నీ నేను చేసి ఇస్తాను. మీరు రోజు మంచిగా డిజైన్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు. దీనికి మనము తక్కువనే ఛార్జ్ చేస్తాము, మరీ ఎక్కువ ఏమి వేయను నేను. నాకు మెయిల్ చేయండి. వార్తలు కావాలనుకున్న వాళ్ళు కూడా, టెంప్లెట్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా మనకు మెయిల్ చేయండి. మనం వాళ్ళకి ఏదంటే అది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మరి ఇట్లా పెడదామా ఇలా పెట్టి చూపించాలా, అవసరం లేదంట? చెప్పండి మీరే. కంట్రోల్ సెలెక్ట్ చేసిన ఇప్పుడు కంట్రోల్ ప్లస్ కంట్రోల్ D. ఇప్పుడు ఇది ఉంది కదా, కంట్రోల్ D కొట్టాలి. D కొడితే ఇలా డెస్క్టాప్ మీద చూపిస్తుంది. ఇది మనం ఫస్ట్ పెట్టుకోవాలి. ఎక్కడ ఉందా మనం సేవ్ చేసుకున్న డెస్క్టాప్ మీద పెట్టుకొని దాన్ని తెచ్చుకుందాం. మనం అయితే ఇది డిజైన్ చేసినామో ఆ ఫైల్ను తెచ్చుకోవాలి. ఇట్లా మనం డిజైన్ చేసిన ఫైల్ని ఓకే కొట్టి ఓపెన్ అని కొడితే మనము ఇది డిజైన్ చేసినాం. వాస్తవానికి నేను అది డిజైన్ చేసేటప్పుడు కొంచెం సైజులు చిన్నగా పెద్ద పెట్టినా వల్ల ఆ ఐటమ్కి వల్ల ఇక్కడ సెట్ అయితే సెట్ కదా అని చూపిస్తాను మీకు. పాత డిజైనే తీసుకుంటాను. ఇది దీన్ని చేసిన డిజైన్, ఎందుకంటే ఈ స్పేస్ దానికోసం ఆడుతుంది కాబట్టి అది చేసిన డిజైన్. దీంట్లో ఏంటంటే కొంచెం లెటర్లు, ఫోటో ఎక్కువ తక్కువ పెట్టడం కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని సేమ్ డిజైన్, మీకు తేడా ఏమి ఉండదు. ఇగో ఈ పాత డిజైన్ నిన్న చేసిన డిజైనే తీసుకుంటాను. దీంట్లో మాత్రం తేడా ఏం లేదు, సేమ్ చూసుకుంటే చేసిన. ఇంకో ఇక్కడ ఈ ఎడ్జ్లో పెట్టాలి. కంట్రోల్ ప్లస్ కొట్టుకోండి. ఎప్పుడైనా మీరు కార్ట్లో చేసినా పేజ్ మేకర్లో చేసినా ఇక్కడ ఇట్లా పెట్టి క్లిక్ కొడితే అది పేస్ట్ అయిపోతుంది. దాన్ని మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఓకేనా, చూసుకోండి కరెక్ట్ ఎడ్జ్లు కరెక్ట్ పేస్ట్ అయినాయా లేదా అని ఇలా చూసుకొని ఇక్కడికి ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయండి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇట్లా క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఉంటాయి కదా, అది కొడితే ఫోటో అనేది వెనకకి వెళ్ళిపోతుంది. అది ఇక్కడికి వెనక్కి వెళ్ళిపోయి ఇవన్నీ ముందరికి వస్తాయి. బ్యాక్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్ ఫార్వర్డ్ ఉంటే చూసినా అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. అది పోయినాక రండి ఇక్కడ ఏదో అది ఇగో
ఇదే కథ, ఇంకేమున్నది. ఈ స్లగ్స్ వాళ్ళు మనకు పంపించిన స్లగ్స్ ఉంటాయి కదా, ఆ స్లగ్స్ పెట్టుకోవాలి. స్లగ్స్ హైలైట్ చేసుకోవాలి. ఫస్ట్ స్లగ్స్ హైలైట్ చేసుకొని దాంట్లో ఏమేమి వచ్చినాయి వార్తలని చూసుకోవాలి. చేసుకొని దీన్ని యూనికోడ్ నాన్ యూనికోడ్ చేసుకోవాలి. అది కాలేదు ఇప్పుడు. యూనికోడ్ నాన్ యూనికోడ్ చేసుకొని ఈ స్లగ్స్ ఇప్పుడు ఇక పెట్టిన తర్వాత నాకు ఒక స్లగ్ను హైలైట్ చేయాలనిపించింది. ఇప్పుడు అన్ని స్లగ్స్ సేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఈ స్లగ్ను హైలైట్ చేసిన. ఇప్పుడు ఈ స్లగ్ ఉంది కదా, ఈ స్లగ్ నేను హైలైట్ చేసిన. అట్లా మీరు ఏదన్నా లుక్ రావాలనుకుంటే మాత్రం స్లగ్లోనే ఒక స్లగ్ మంచి స్లగ్ ఉంటే దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. ఈ రెండు నార్మల్గా పెట్టేసినాక ఒక గీత పెట్టిన తర్వాత ఇది సూపర్ పేరా ఒకటి తీసుకున్నాను. ఇలా సూపర్ పేరా తీసుకొని ఈ రౌండ్ ఇమేజ్ ఎట్లా చేయాలో మీకు చూపించిన కదా, ఇంతకుముందు 2 వీడియోలు చూపించిన, 2-3 వీడియోలు అలా చూపించిన. ఈ రౌండ్ బాక్స్ తీసుకొని ఐటమ్ ఎట్లా చేయాలని, అది క్వార్క్ ఎట్లా చేయాలో చూపించిన, పేజ్ మేకర్ ఎట్లా చేయాలో చూపించిన. మీకు చిన్న వార్తనే, సో ఇట్లా పెట్టేసిన, పేస్ట్ చేసిన. ఏం పెద్దగా చేసింది ఏం లేదు. గింత ఇప్పుడు ఇదే మీకు క్వార్క్లో కూడా పేస్ట్ చేసి చూపిస్తాను. ఎక్కడ క్వార్క్ ఫైలు ఉన్నది, ఒక ఎంటీ పేజ్ ఉన్నది. మనకు చూసుకుందాం బాబు. ఇది ఈ ఐటమ్ ఒకసారి పక్కకు పెడతాం. మీకు పక్కకు పెట్టినాం. ఇక్కడ అదే సేమ్ ఇది కూడా గంతే ఉంటుంది. బ్రాడ్ షీట్ సైజ్ ఇది కూడా కొంచెం తేడా ఉంటుంది ఉన్నకున్నా. సరే ఇట్లా మనం ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ బాక్స్ డ్రా చేసుకోవాలి. మనం క్వార్క్లో పేస్ట్ చేయాలంటే ఇమేజ్ బాక్స్ ఇదే ఫ్రంట్ పేజ్ అనుకోండి, ఇదే బ్యానర్ ప్లేస్ అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకో ఇది మన మెయిల్ ఐడి, దీనికి మాత్రం మెయిల్ చేయాలి తప్పకుండా. ఇదే మన బ్యానర్ వార్త పెట్టేది. దీన్ని ఇప్పుడు ఎక్కడున్నది మనది, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసి ఉంచినాక ఇక్కడికి వచ్చి ఇదైనా ఒకటే ఇట్లా పట్టుకొని రండి. దీన్ని పట్టుకొని వచ్చి ఈ పేజ్ మేకర్ ఇట్లా క్వార్క్ మీద పెట్టండి. ఇట్లా పెట్టినాక వదిలేదు, మళ్ళీ ఇట్లా మధ్యలో పట్టుకురావాలి. పట్టుకొచ్చి ఇప్పుడు వదిలేయండి. చూసిలా అక్కడ ఉన్నట్టుగా పేస్ట్ అవుతుంది అన్నట్టు. పేస్ట్ అయినాక సేమ్ గింతే. ఇక ఈడ స్లగ్గులు పెట్టుకొని, మీకు తెలుసు స్లగ్గులు పెట్టుకోవాలంటే ఈ డబ్బా గీసుకొని ఇలా స్లగ్గులు పేస్ట్ చేసి ఈడ ఒక రౌండ్ బాక్స్ వేసి ఈ నుంచి ఈడి దాకా ఇట్లా వార్త పెట్టుకుంటే కథం అయిపోయింది. ఈడికి ఇట్లా అయితే మీకు ఇవన్నీ పెట్టుడు తెలుసు. వీడియో ఇప్పటికీ 1/2 అవర్ అయింది. సో ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అతను మాట్లాడాలనుకున్న వాళ్ళు, కలవాలనుకున్న వాళ్ళు, మీకు అన్నట్టు టెంప్లెట్స్ కావాలా, ఇట్లా ఇది క్వార్క్ ఎక్స్ప్రెస్ టెంప్లెట్స్ కావాలా మీకు, లేకపోతే పేజ్ మేకర్ టెంప్లెట్స్ కావాలా, డైలీ న్యూస్ పంపించాలా. న్యూస్ మాత్రం నేను ఇచ్చే న్యూస్ వాడుకున్నారంటే మీ పేపర్ చూసే వాళ్ళు కూడా నీట్గా అనిపిస్తుంది. అరే చాలా మంచి వార్తలు కవర్ చేస్తున్నారు వీళ్ళు, వెళ్ళరాని లీడ్స్ పెడుతున్నారు, వెళ్ళరాని స్లగ్స్ పెడుతున్నారు, మంచి ఫొటోస్ వాడుతున్నారు అని మీ పేపర్ ఒక క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా నా దగ్గర న్యూస్ తీసుకోండి. టెంప్లెట్స్ కూడా కావాల్సిన టెంప్లెట్స్ కూడా తీసుకోండి. ఓకేనా. ఛార్జ్ తల తక్కువనే ఉంటుంది, పెద్దగా ఎక్కువ వేయము. సండే తప్ప మిగతా రోజులు మొత్తం నేను న్యూస్ అందిస్తాను మీకు. ఇంకా మనకు స్పెషల్గా ఆర్టికల్స్ రాసేవాళ్ళు, న్యూస్ రాసేవాళ్ళు, మంచి బ్యానర్ విశ్లేషణ చేసి రాసేవాళ్ళు ఉంటే దయచేసి నాకు మెయిల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.